సుజిత్ తమను ఫ్యాన్ బాయ్ మ్యాడ్ డ్యూటీ చేసిన పవన్ కళ్యాణ్ కి. ఇంటర్వెల్ దగ్గర పోలీస్ స్టేషన్ సీన్, ప్రతి సీన్ మైండ్ పోతుంది లోపల. ఇంకా ఈ సినిమాలో నటించింది ప్రియాంక. ఈ సినిమా బ్లాక్ బస్టర్. రాత్రి కింద నామలేదు, అమ్మతో ఈ సినిమా బ్లాక్ బస్టర్. దేవుడు పవర్ స్టార్ దేవుడు అంతే. ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా బాగుందన్న. అన్న బ్యాక్గ్రౌండ్ మాత్రం చంపేశాడు అంతే. అసలు తమకి ఒక ఉడిగట్టేసిన చెప్పలేదుగా. సుజితాన్ని మాత్రం సూదాన్ని వాడేశాడు. పవన్ కళ్యాణ్ మాస్ కన్నా ఖచ్చితంగా. ఇప్పుడు తోడైతే ఏమైతుందో నెక్స్ట్ మనం SCO చూస్తాం. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ గుర్తుపెట్టుకోండి భయ్యా. అన్ని ఏది LCU అంటారు అంటారు, అదంతా ఏది లేదు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ బ్లాస్ట్ అయిపోతే ఇంకా ఫ్యూచర్ లో. నెగటివ్ అరే బట్ మీరు చచ్చిపోండిరా. మీకు సినిమా ఏదేదో కావాలి కాదు. పవన్ కళ్యాణ్ సలార్ని ప్రభాస్ లో ఎలా అయితే ప్రభాస్ ఫ్యాన్స్ చూసిల్లో, పవన్ కళ్యాణ్ ని ఓజీలో అలా చూసిల్లు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సుజిత్ థ్యాంక్ యూ. కంప్లీట్ గా ఫ్యాన్స్ తో అన్న కంప్లీట్ గా ఏ ఒక్క దాన్ని కూడా డిసప్పాయింట్ చేయరు. ఫ్రమ్ స్టార్టింగ్ తో ఇంట్రడక్షన్ సీన్ టు ఇంటర్వెల్ సీన్ వరకు కంప్లీట్ గా మొత్తం కాన్సెప్ట్ తో నింపేస్తారు. మొత్తం ఎలివేషన్స్ పడ్డాయి. బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్ గారి చాలా లిమిటెడ్ సీన్స్ పడ్డాయి. ఒక 3-4 సీన్స్ పడ్డాయి. అవి కూడా ఎలివేషన్స్ లో కలిసిపోయాయి. పెద్ద స్టోరీ అంపెక్ట్ అదే కనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్ డ్రామా అవ్వడం వల్ల పెద్ద స్టోరీ కూడా కనిపించలేదు. కానీ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆయన స్వాగ్ అయినా లేదంటే పవన్ గారి బీజం అయినా అది నెక్స్ట్ లెవెల్ లో పడ్డాయి. సో వాటి వరకు ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ ఇంకొంచెం మంచి గ్రిప్పింగ్ స్టోరీ అయినా లేదంటే ఒక మంచి టర్న్ ఏమైనా తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. బట్ ఓవరాల్ గా మీ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వస్తారో ఈ 2-3 ఇయర్స్ ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసి ఓజీకి వచ్చామో దాని వరకు అయితే ఎలాంటి డిసప్పాయింట్మెంట్ ఉంది ఫ్యాన్ కి. బట్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ వస్తే మాత్రం మేబీ స్టోరీ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ కొంచెం వైలెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఆ విషయంలో డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఇంకెక్కడ కూడా ఒక ఫ్యాన్ ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు. ఆ లెవెల్ అయితే పడింది. లుక్స్ వైజ్ గా ఎలివేషన్ వైజ్ గా బెస్ట్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ స్టోరీ ఇంకొకటి బాగుంటే మాత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాదు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెయిన్ హిట్ అయ్యేది. అండ్ తెలుగు రాష్ట్రాల్లో అయితే బాహుబలి రికార్డ్స్ బ్రేక్ అయ్యేది. బట్ ఆ స్టోరీ విషయం నేను కొంచెం గ్రిప్పింగ్ తీసుకోవాల్సింది. మీ విలన్ గా ఎలా అనిపించారు? ఆయనకి చాలా మంచి ఎలివేషన్స్ పడ్డాయి, మంచి బీజం కూడా పడింది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ వచ్చి అంత పవర్ఫుల్ గా చూపించలేదు. ఆయన ఏదో ఎలివేషన్ ఇస్తున్నారు కానీ అంత పవర్ఫుల్ గా లేదు. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా త్వరగా క్లోజ్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ ఇంకేదైనా ఒక మంచి డ్రామా పెట్టుకొని ఒక క్యాటన్ మోస్ అలాంటివి పెట్టుకొని ఉంటే ఇంకా ఎక్స్ట్రాడనరీగా ఉండేది. బాహుబలి దగ్గరకు వెళ్ళదు. చెప్పాను కదా, ఇది కాదు, ఇది మా బ్రాండ్, ఇది మా బ్రాండ్. సినిమా అయితే వేరే లెవెల్. ఒక ప్రీమియర్ షోకే 2,10,00,000 కలెక్ట్ చేసిన మూవీ ఏదైనా ఉండుంటే వరల్డ్ రికార్డ్ ఇది. రికార్డ్స్ లోనే రికార్డ్ బ్రేక్ చేసిన మూవీ ఇది. సో దీని గురించి నో కమెంట్స్. అసలు వేరే మొత్తం పండగలన్నీ వచ్చేసాయి. పండగలన్నీ ఈ రోజే వచ్చాయి. ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో అప్పుడే చరిత్ర తిరగరాశారు. ఆయన చరిత్రని మొత్తం సృష్టించిన వ్యక్తి ఎవరైనా ఉంటే 21 సీట్లు గెలిచి చూపించి ఇవాళ ఓజీతో బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు కొట్టేటట్టు చేసింది ఒక్క పవన్ కళ్యాణ్ గారే. అసలు నేను చెప్తున్నా కదా, ఇది గ్యాంగ్స్టర్ అని కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బీట్ చేయలేరు. ఇంకా చరిత్రలో ఎవరు బీట్ చేయలేరు. ఆయనకి ఎవరు సాటి రారు. పవన్ కళ్యాణ్ ఒక్కలే, వన్ అండ్ ఓన్లీ ఓజీ. ఎవర్ గ్రీన్ కాదు. అసలు షివరింగ్ వచ్చేస్తుంది మూవీ చూస్తే. అసలు ఒంట్లో ఫైర్. ఎవరైనా సరే విత్ ఫైర్ తో బయటికి ఎంత ఎలాంటోడైనా సరే లోపలికి వెళ్ళారంటే విత్ ఫైర్ బయటికి రావాల్సిందే. అసలు ప్రతి క్యారెక్టర్ ఆనిముత్యం. నేను ఒక క్యారెక్టర్ ఇది అని చెప్పలేను. లాస్ట్ కి నేను ఇప్పుడు కాంట్రవర్సీ అయినా పర్వాలేదు కానీ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కమెంట్స్ చేసినా ఏం చేసినా మూవీలో ఆయనకి ఫేవర్ గా మాట్లాడి లాస్ట్ డైలాగ్స్ అయితే కేక. అసలు లాస్ట్ ప్రకాష్ రాజ్ గారు కూడా మూవీలో ఒప్పుకున్నారు ఆయన బ్రాండ్ అని చెప్పేసి. అలాంటి మూవీ ఇది. దీనికి చరిత్ర తిరగరాశారు ఆయన. మొత్తం మొత్తం బ్లడ్ సరిపోతాయి.
రేటింగ్ 10కే 10. ఏ నెగిటివ్ చేస్తాడు, ఎప్పుడు నెగిటివ్ చేస్తాడు. ఇంకా 90 అందరికీ ఉత్సాహ, అందుకే ట్రోల్ చేస్తారు. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో. ట్రోల్ చేసేటోళ్ళని లైట్ తీసుకో. పీకేదే ఉంది, పురేదే ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక్కడ బ్లడ్ వేర్ లైట్ పారుతుంది, కడగడానికి ఒక 6 నెలలు పడుతుంది. పోరి సుజిత ఓయబ్బో, ఆయన ఊరు ఏమంటారు, డైరెక్షన్ అయితే తోపు కేక అర్పించుడు కోపించుడు మామూలు అయ్యారు. అరే పుష్ప కంపారిజన్ లేదు. ఓ అజ్జి అంతే, ఇండస్ట్రీ రికార్డు మొత్తం. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి ఆస్కార్ దానమ్మ మొగుడు కూడా ఇవ్వాలి. ఈ సినిమాలో అంతా ఉంది యాక్టింగ్ అనమాట. సో ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా తీసారు వాళ్ళు. ఫ్యాన్స్ కి ఏ విధంగా నచ్చుతుందో మన మూవీని అలా తీసేస్తాం. మనం అన్ని మూవీస్ చూసాం, గబ్బర్ సింగ్ కానీ ఓకే చిన్న క్లాసిక్ ఇచ్చారు అనమాట. ఇది క్లాసిక్ ఓన్లీ మాస్ అనమాట. పవన్ కళ్యాణ్ మాస్ కానీ మాస్ స్టైల్ కానీ ఆ స్టైల్ చాలా ఉంది. ఆ స్టైల్ కోసం పోవచ్చు సినిమాకైనా. ఉందండి, పక్కా ఉంది. సావుకి దీనికి చిన్న లింక్ ఉంది, పక్క లింక్ మాత్రం పక్కా ఉంది. ఇమ్రాన్ హాష్మి బాలీవుడ్ లో కాదు, టాలీవుడ్ లో కూడా మంచి క్రియేట్ చేశారు, నేమ్ క్రియేట్ చేశారు. ఇమ్రాన్ హాష్మి అతని స్టైల్ కాదు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా తీశారన్నట్టుగా తీశారు. బట్ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో, ఒక అభిమాని కోణం అంటే ఎలా ఉంటుందో ఆ రకంగానే సుజిత్ చూపించాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తిరుగులేదని ఈ చిత్రం నిరూపిస్తుంది మరోసారి. పవన్ కళ్యాణ్ ఎలా చూడాలనుకున్నామో అలానే చూపించారు. మ్యూజిక్ ఎలా, చాలా బాగుంది. లుక్ ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ లుక్? చాలా బాగున్నది. ఇమ్రాన్ హాష్మి అందరూ ఎవరి క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఉన్నారు. అవును అవునండి. హీరో తెరదించాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఆల్రెడీ దసరా దీపావళి ఈ రోజు ఒక్క నిమిషం బ్రో, ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది. చెప్తా ఉన్నాను తమన్, ఆ బీజిఎం ఏంట్రా బాబాయ్, పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని కొట్టావా? సుజిత్ ఆ డైరెక్షన్ ఏంటి, పవన్ కళ్యాణ్ బ్లడ్ ఎక్కించుకొని తీసావా? నరం ఎక్కించావా? ఇదిరా మాకు కావాల్సింది సినిమా. ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. ర్యాంప్ అంటే ర్యాంప్. ఈ రోజు నుంచి రికార్డులు పగలు చదువుతాము, చరిత్రని సృష్టిస్తామని చెప్తా ఉన్నాం అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాను, నేను చిన్న హీరో అని, చిన్న హీరో అని సినిమా ఇండస్ట్రీకి రికార్డులుగా బాంబు పెట్టాడు అనమాట. అలా ఉంటది. ఎవరితోనే పెట్టుకోండి, పవర్ స్టార్ తో మాత్రం పెట్టుకోవద్దు. దిస్ ఈస్ నాట్ పాన్ ఇండియా, దిస్ ఈస్ కాల్డ్ పవన్ ఇండియా. అలా ఉంటుంది అనమాట. అలా వాళ్ళు ప్రతి ఒక్కరికి చేస్తారన్న. యాంటీ ఫ్యాన్స్ ఎంత మంది ఉంటారో అంతకు డబుల్ ఫ్యాన్స్ పెరుగుతా ఉంటారు. ఎప్పుడో ఖుషి వచ్చింది, ఇప్పుడు ఎంత 2025 ఫ్యాన్స్ పెరుగుతానే ఉన్నారు. ఫ్లాప్ లైనా కానీ పెరుగుతారు, హిట్ లైనా పెరుగుతారు. కానీ ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ కాళ్ళు తల అన్ని ఎగరేసుకునే రేంజ్ లో ఉందన్నమాట. ఒక మిజైల్ అయితే ఎలా ఉంటుందో. నేను డిప్యూటీ సీఎం తాలూకా నేను పుట్టిందే పవన్ కళ్యాణ్ అన్న సినిమా థియేటర్ లో పుట్టా. ఈ రోజుతో నా భారం మొత్తం తీరిపోయిందనా. చాలనా ఇలాంటి సినిమా చూసి నిజంగా 20 సంవత్సరాలు అయిందనా. అప్పుడెప్పుడో జానీ పంజా ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూస్తుంటే నిజంగా ఎక్కడిదక్కడ ఎప్పుడప్పుడు మొత్తం ఎగిరిపోయింది అంతే. ఓజీ సినిమా చూశాను, పీచులు ఎగిరిపోయినాయి అంతే. సినిమా ఇప్పుడు చూడండి, జనాలు ఊగిపోతున్నారు. జనాలకి ఏం అర్థం కావట్లా, జనాలు పిచ్చెక్కిపోతున్నారు అంతే. సినిమా నుంచి బయటకు వచ్చి ఎగిరేస్తారు, పిచ్చె కుక్కల్లాగా తలకాయలు కొట్టేసుకున్నారు అంతే. సినిమా ఇంకా హిట్ అయిపోయింది. ఇంకా సినిమా గురించి కూడా చాలా మంది చెప్పారు, కలెక్షన్ డబ్బులని. నేను చెప్తున్నా, కలెక్షన్ కింగ్ గా చెప్తున్నా, ఈ సినిమాకి ఎన్ని కోట్లు ఉంటే అన్ని కోట్లు తీసుకుంటే తమన ఏందన్నా నందమూర్తి తమన అంటే అతను. అయ్యా నందమూర్తి తమన, నువ్వు ఏ తమన గానే ఆ మ్యూజిక్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంది, గడ కొట్టి కత్తిలో నరకతా ఉంటే, గన్నలు పేలస్తుంటే, తలకాయలు ఎగరుతుంటే భయ్యా మీద భయ్యా థియేటర్ నుంచి పారిపోయినా. థియేటర్ లో దమ్ముకునేసా, సీట్ల కింద దమ్ముకొని మరి చూశాను భయ్యా. ఈ సినిమా అంత ఘోరంగా ఉంది. ఆ బీజిఎం భయ్యా భయేసిపోతుంది భయ్యా, గుండెలు నిండా భయం. కాబట్టి సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమనన్న ఎరగ చేసాడు. ఇంకా స్టోరీ మన పవన్ కళ్యాణ్ అన్న యాక్టింగ్ గానీ, ఆ డైలాగులు గానీ, బాబా ఫైట్లు పోయా, ఏం ఫైట్లు పోయా. చాలా రోజుల తర్వాత అన్న నుంచి ఇలాంటి ఫైట్లు కత్తి ఎత్తుకొని నరకతా ఉంటాయి, తలకాయలు తెగతా ఉంటాయి. ఇలాంటి ఫైట్లు కావాలి ఫ్యాన్స్ అందరూ కావాల్సింది ఇలాంటిది. దయచేసి అన్న ఇలాంటి సినిమాలో తీయాలా. ఆ సుజిత్ ఆ డైరెక్టర్ ఏం వాడాడు పోయా అన్న.
ఎట్ట వాడగట్ట వాడేసాడు అంతే. ఇంకా సాహో సినిమా కంటే మించుంది అనమాట ఈ సినిమాలో. ఒక్కొక్క సీన్ గానీ, ఒక్కొక్క ఫైట్లు గానీ, ఆ డైలాగులు గానీ అసలు ఎక్కడ తగ్గేది లేదంటది అంతే. ఇంకా సినిమా అయితే హిట్ అయిపోయింది, ఇంకా ఇండస్ట్రీ హిట్ అయిపోయింది అంతే. ఎక్కడా కాదు, అన్ని భాషల్లో హిట్ అయిపోయింది. అదే పక్క దేశంలో ఈ సినిమా పక్క దేశం ఉంటది, ఎక్కడ ఉంటది, ఎక్కడ బాంబే ఉంటది, తమిళనాడులో ఉంటది. ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. చూడండి అందరూ సినిమా చూడండి. ఓజస్ గంభీరా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చూపాం కదా. ఒకటే కదా భయ్యా. సో సినిమా బీజిఎం వల్లే సినిమా ఇంకా హైప్ ఎక్కుతుంది అనమాట. ఓవరాల్ రివ్యూ అయితే నేను 10/10 ఇస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి. అండ్ 18+ మూవీకి కొంచెం సీన్స్ ఉంటాయి, అవి చూసుకోండి అంతే. మిగతా ఎలివేషన్ షార్ట్స్ గానీ ఫ్యామిలీ నేను సజెస్ట్ చేస్తున్నా, వెళ్ళొచ్చు. 1-2 మాత్రమే ఉన్నాయి, అవి కూడా ఎక్కువ లేదు. 1-2 మాత్రమే ఉన్నాయి సీన్స్, 1-6 అంతే. ఖచ్చితంగా ట్రై చేయండి, ఫ్యామిలీ కూడా వాచ్ చేయొచ్చు. అండ్ గ్యాంగ్స్టర్స్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ కి అయితే పండగే. పవర్ స్టార్ కి మించిన హీరో లేడు, మించిన సీఎం లేడు. మంచి గ్యాంగ్స్టర్ సాంగ్స్ అయితే మామూలుగా లేవు. అలా లెగిసిన ఫైర్, ఆ ఒక్క లైన్ చాలు. ఫైర్ అలలాగా ఎగిస్తే ఎట్లుంటది అని చెప్పడానికి నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ మూవీ, మామూలుగా లేదు. అలా జపానీస్ డైలాగులు ఉన్నాయి. నాకైతే జపాన్ భాష రాదు. నాకు అర్థమైంది అయితే వాషింగ్ మిషన్ వాషింగ్, అదే అర్థమైంది. నిజంగా క్లైమాక్స్ అయితే బట్టలు చింపేసుకోవాలనిపించింది. కాకపోతే ఈ డ్రెస్ పవర్ స్టార్ లాగా వేసుకొచ్చింది కాబట్టి పవర్ స్టార్. నా చేతిలో కన్ను, జోబులో పెన్ను. వాళ్ళకి గన్ను బ్యాక్ డోర్ లో పెట్టుకోమని చెప్తా. నిజంగా చరిత్ర అంటే హిస్టరీ అంటే సోషల్ లో ఉంటది. సోషల్ ని తిరిగి రాశాడు. సినిమా మాత్రం గూస్ బంప్స్. నేను మీ రేసింగ్ స్టార్ రవి. ఇప్పుడే చూశాను ఓజీ మాత్రం అయితే మిరాకిల్ ఊచకోత. చూడండి పబ్లిక్ అరుపులు మెరుపులు, అబ్బా అబ్బా అబ్బా, చింపుడు, నరకుడు. ఒక్కొక్క నరకుతుంటే పీకల్ ఎగిరి పడుతుంటే చూడండి, తలలు ఎగిరి పడుతున్నాయి సినిమాలో. వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. ఇస్ బ్యాక్. తమ్ముడు మూవీలో ఉన్న లుక్ ఇక్కడ చూపించారు సుజిత్ గారు. యాక్టింగ్, లుకింగ్, విజువల్స్ అన్ని వేరే. ఫైట్స్, విలన్స్, కప్పుడు ఓల్డ్ విలన్స్ అందరి ఉన్నారు ఈ మూవీలో. ఇందులో ట్విస్ట్ల మీద ట్విస్టులు, ఫైట్ల మీద ఫైట్లు, ఒక్కొక్క ఫైట్ గూస్ బంప్స్. ఏమి మ్యూజిక్, ఏమి అబ్బా ఎలివేషన్స్, ఏమి సాంగ్, అబ్బా ఏంటబ్బా అర్థం కాక చెప్పి నాకు గొంతు పోయింది. అలా అయినా పర్లేదు, మళ్ళీ గొంతు వస్తుంది నాకు పవన్ కళ్యాణ్ కోసం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి మా కోసం ఇలా ఇట్ల మీద ఇట్లు కొట్టాలి. సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా దీనికి తిరుగులేదు. ప్రపంచ రికార్డు కొడుతుంది 100% షూర్. రాష్ట్రీయ అందరూ చాలా బాగున్నారు, అందరూ చక్కగా చూపించారు. వేరే లెవెల్స్. ఇమ్రాన్ హాష్మి 6 ప్యాక్ చూపించారు. 6 ప్యాక్, నాకు 6 ప్యాక్ ఉంది, చూపించా ఇప్పుడు. ఓజీ సినిమా సునామీ. నిజంగా చెప్తున్నా, ఇండస్ట్రీ షేక్ చేసిండు. ఓజీగా షేక్ అయిపోయింది. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మించి రాదు కూడా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఇదొక సునామీ, పవన్ కళ్యాణ్ గారి సునామీ అని చెప్పొచ్చు. ఈ ఓజీ సినిమాకి ప్రారంభం మాత్రమే. ఇదొక బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న పవన్ కళ్యాణ్ అన్న. మేము ఒక బద్రీలా, ఒక ఖుషీలా, ఒక తమ్ముళ్ళలో ఎలా చూసినామో మిమ్మల్ని అలానే చూసినాం. మళ్ళా అంతా ఎంజాయ్ చేసినాం. ఆ ఫైట్స్ కానీ, స్టైల్స్ కానీ, ఆ డైలాగ్ లో కానీ, ప్రతి ఒక్క చాకులతో పట్టుకొని కానీ, జాన్ చా కానీ, మొత్తం మన పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్తున్నా, ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఇది పవర్ స్టార్ గారు మాత్రం సాధివే. పొలిటికల్ గా ఎంత సంపాదించుకున్న పేరు, సినిమా ఇండస్ట్రీ అంత పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ గారు. ఇక తమన్ గారు మీ పేరు చెప్పలే. నిజంగా ఈ సినిమాకి దగ్గర షేక్ చేసిన మొత్తం మ్యూజిక్ మాత్రం
వెళ్ళిపోయింది. మళ్ళీ ఒక ఏఆర్ రెహమాన్ కొట్టిన మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ప్రతిదీ ఇరగదీసిండు. తమన్ గారితో చెప్తున్నా అన్నా మస్తు కొట్టినామన్నా. సుజిత్ గారు సూపర్, మీరు ఇంత పెద్ద సినిమా హ్యాండిల్ మాత్రం మస్తు చేసారు సుజిత్ గారు. యాక్సెప్ట్ ఇమ్రాన్ అశ్విన్ నిజంగా మీరు హీరో లెక్క చూసాం. ఈ సినిమాలో ఒక విలన్ లెక్క యాక్టింగ్ చేసి చింపేసారు. నిజంగా ఇమ్రాన్ అశ్విన్ యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గుర్తు పెట్టుకోరు. నేను ఏ అభిమానంగా తప్పు చెప్తలేను. ఇది ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక కేజీఎఫ్ రికార్డ్ అంటే కలెక్షన్ లో మాత్రం రికార్డ్ కొడుతుంది. ఆ సినిమా బ్లాక్ బస్టరే, దాని మించి కలెక్షన్ కొడుతుంది. కొట్టాలి. మన తెలుగు సినిమా మంచి స్థాయిలో ఉండాలి, మంచి పేరు ఉండాలి. మనస్ఫూర్తి కోరుకుంటున్నా. జై పవర్ స్టార్, జై ఓజీ. ఓజీ సినిమా అన్నా అన్నా సూపర్ 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 అన్న, సూపర్ హిట్ సినిమా బ్లాక్ బస్టర్ అన్నా. 2000 కోట్లు క్రాస్ అన్న, 2000 కోట్లు అన్న, 2000 కోట్లు క్రాస్ చేస్తుందన్నా. ఓజీ సినిమా వచ్చేసి సూపర్ హిట్ ఉందన్న, బ్లాక్ బస్టర్ అన్న. ఎన్ని రోజులు ఆకలితో ఉన్నానా నేను. ఓజీ సినిమా ఎప్పుడా అనేనా, ఈ రోజు వచ్చేసింది ఓజీ సినిమా. సినిమా చూడంగానే నా మైండ్ బ్లోయింగ్ అన్న, మైండ్ పోయిందన్న, మైండ్ పోయింది అన్నా, మైండ్ పోయిందన్నా అన్న. ఓజీ సినిమా చూడగానే మైండ్ పోయింది అంటే నా కడుపు నిండిపోయిందన్నా. ఆ విజన్, ఆ సాంగ్స్, ఆ మ్యూజియం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమైనా ఉందన్నా అన్నా. అన్న క్లైమాక్స్ లో అయితే సూపర్ ఉందన్న. క్లైమాక్స్ అసలు ఎవరు ఊహించరు అలాంటి క్లైమాక్స్ అది. నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కెరియర్ లో ఇది బిగ్గెస్ట్ హిట్ అనే సినిమా ఇది అన్నా. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ప్రజెంట్ ఓజీ 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 అన్నా. ఎక్సలెంట్ అన్న, ఎక్సలెంట్. నా గుండె మీద ఒట్టు, ఓజీ సినిమా హిట్ హిట్. ఇంకోసారి అన్న నా గుండె మీద ఒట్టు, ఓజీ సినిమా హిట్. 2000 కోట్లు అన్న రాసి పెట్టుకోండి అన్న. కడుపు నిండిపోయిందన్న ఓజీ సినిమా చూడగానే, కడుపు నిండిపోయిందన్నా, కడుపు నిండిపోయింది. కమల్ సార్ మ్యూజిక్ అయితే సూపర్ అన్న, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న. అన్న మన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో ఎంట్రీ ఉంటుందన్న. అక్కడ వచ్చినప్పుడు నరాలన్న తెగిపోతాయి, నరాలు ఉండవు, తెగిపోతాయి నరాలు తెగిపోతాయి. సూపర్ హిట్, సూపర్ హిట్. సుజిత్ పేరు తీసి మ్యాచ్ ముంచి మారుతుంది డబ్బుల పవన్ కళ్యాణ్. బాబులకే బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. ఒక్క డైమండ్ కొట్టినా, హిట్ కొట్టినా. నువ్వేం చూసిన సినిమాలో నీకు బాగా నచ్చింది? ఫైటింగ్, మ్యూజిక్. ఎవరితో వచ్చారు మీరు? మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎక్స్పెషల్లీ చాలా చాలా బాగుంది. ఫ్యామిలీ డ్రామా కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సూపర్ హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ. పండగ 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 పండగ